ఫిగర్ రా. బ్రహ్మ బ్యాచిలర్ అయి తయారు చేసింటాడురా. ఏదో ఒకటి చేయాలా. ఏమ్రా నకరాలు చేస్తున్నావా? ఛాన్స్ మిస్ అయ్యాను. భయ్యా చెల్లెల మీద చేసింది ఈడే. మరి వీడిని ఎందుకు తెచ్చారా? వీడిని చేయించాలి కదా. వాడు పట్టుకోకపోతే చెల్లెలు కింద పడిపోయేదిగా. తప్పు చేసి పట్టుకున్నాడు కాబట్టి చెయ్యి నరికా. తప్పు చేసి పట్టుకోకపోతే మేడే నరికేవాణ్ణి. ఈ డ్రెస్ ఎలా ఉందన్నయ్య? నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా డ్రెస్కే అందం వస్తుందమ్మా. నువ్వు ట్రై చెయ్యి, నేను బయటే ఉంటాను. అక్క ఈ డ్రెస్ నీకు మస్తు ఉంటది అక్క. నీళ్ళకి నచ్చుద్దంటావా? నీ మీద ఫిదా అవుతాడక్క. నీల్ బాగుందా? నీకు తొందరగా ఏది నచ్చదు కదా. ఎలా ఉన్నాను? చెప్పు. ఈ డ్రెస్ లో బాగున్నానా? ఎంత బాగుందమ్మా డ్రెస్. సలామలేకుం భాయ్. వాలేకుం అస్సలాం. అరే బాడు, పక్కా చెప్తున్నావు కదా? పక్కా 100% షూర్ కదా? షూర్. ఆ నీల్ గారికి 10 కోట్ల విషయం తెలియదు కదా? అంతా ఇంటర్నల్ గా జరిగింది, డిపార్ట్మెంట్ తప్ప ఎవ్వరికీ తెలియదు. అంటే 10 కోట్లు లేపేయొచ్చు, ఈ నీళ్ళని తరిమేయొచ్చు. నా కొడుకుని తరమడం కాదు, తురుముతాం. 10 కోట్లు మన చేతికి, సంఖ్యలు వాడి చేతికి. ఆ తప్నా చల్తా హత్కడి నీల్ కో లగ్తా. బాయ్ అంత సులువుగా తీసుకెళ్తే మమ్మల్ని సెల్ల వేస్తారు. ఒక కాకిని కాల్చు కాతల్లుకోవచ్చు. నన్ను కాల్చండి సార్, ప్లీజ్ సార్, నన్ను కాల్చండి సార్. తొక్కల డ్యూటీ రోజు ఉండేదే కదా సార్. నెల రోజుల పాటు ఓ పెద్ద హాస్పిటల్లో హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు, పైగా ప్రమోషన్ కూడా కొట్టేయచ్చు. అందుకే నన్ను కాల్చండి సార్. సుల్తాన్ బాయ్, మొన్న కాల్పులో నీ దయ వల్ల ఎస్ఐనైనా, ఈసారి ఎలాగైనా సిఐగా ప్రమోషన్ కావాలి. నన్నే కాల్చు బాయ్. మీది ఎమోషన్ నాకు బాగా సమజైందిరా. ఇక మీకు ప్రమోషనే. సార్ గుర్తొచ్చింది, సచ్చాడు. ఏంటో అలా పిలిచావు? ఎప్పుడు చేతి మీద కాలి మీద కాలిస్తే డిపార్ట్మెంట్ నిన్ను నమ్మదు. కదలడానికి ఇది మంచిగుంటది. ఎనకాల బండిలో వస్తున్నానా? అదా నీళ్ళు గడపంటానా? ఆ నేసేనా?
నీచ్ కమీనే కుత్తే 10 కోట్లు మీరెగరేసిపోయి నీళ్ళు ఇరికిద్దాం అనుకున్నారా? ఈ ట్విస్ట్ ఎలా ఉంది? రేయ్, నాకు కన్నంటే ఇష్టం ఉండదు, కానీ కాల్చడం ఇష్టం. నాకు కత్తంటే ఇష్టం ఉండదు, కానీ పొడవడం ఇష్టం. సౌండ్ కావాలో పోటు కావాలో డిసైడ్ చేసుకో. అల్లా మీద ఆనా, నా దందాకి అడ్డు రాకు. నీ తమ్ముడి మీద ఆన. ఆ 10 కోట్లు ఇక్కడ పెట్టు, నీ తమ్ముడిని తీసుకుపో. చలి. తెలుసు కదరా, నా మీద ఎవరు ఏది ఏం చేస్తే దాంతోనే వేసేస్తాను. ఇంకా పెళ్లి కూడా కాలేదు, చిన్నోడివి. బతకాలనుంటే కన్ను సుల్తాన్కి వాడి పెళ్లి చేస్తా, వాడిని వేసేస్తా. ఏంట్రా వేసేసేది? రాయ్, నేనే నిన్నేసేస్తా. ఏయ్, ఇప్పుడు ముట్టుకోవడం, నీటిని పట్టుకోవడం, నీళ్ళతో పెట్టుకోవడం నా ముంకిన్ హై. ఏయ్, గన దించుబే. కన్ను కాదే, బుల్లెట్ బుల్లెట్ దించుతా. దేఖరా క్యా రే, ఖతం కర్. చెప్పాను కదరా, నా మీద దేంతో ఏం చేస్తే దాంతోనే వేసా. పెళ్ళయిందిగా, ఆ 10 కోట్ల కట్నం లోపల పెట్టు మామా. నీల్కంఠా, నహీ చోడుంగా, నిన్ను వదలను. అగో పర్సన్ నా కొత్త కమిషనర్ కుర్సీ ఇరిగిందే, సిటీ అంతా సాల్వ్ చేస్తానన్నాడు. దొంగలు 10 కోట్లు సాల్వ్ చేసిర్రు. అన్నా ఆనే కట్టమంటవే? కాస్ట్ తక్కువ, పిప్పర్మెంట్ ఎక్కువ. కరెక్ట్ గా కట్టినావు కదా? కట్నానన్నా. తమ్ముడు పిడికట్టి అమ్మ, అన్నా చిల్లరి అన్నా. చిల్లర కోసమే నోటు. ఏంటిది? కనిపిస్తలేదు 60 ఎర్రగా 1000 రూపాయల నోటు. దొంగ నోటిది. వచ్చిందంటే వచ్చాను. దొంగ నోట్లు ఇస్తావా? అన్నా ఇట్లా అయిపోయిందేమన్నా. నేను చూసుకుంటా. బాకీజా ధత్ తేరీ. ఏం గుద్దుడన్నా, ఏం గుద్దుడన్నా. ఈ హౌలా నోటు గుద్దిన బేకార్ గాడు ఎవరన్నా? ధత్ చుబ్బే. ఏం రావు, నాకంటే ఎక్స్ట్రాల్ చేస్తున్నావు. ఎవడు రాను? అన్నా నేనన్నా, బీహార్ జైల్లోని దమ్ముకి రొమ్ముకి ఫ్యాన్ అన్నా. యాదరాలే ఓసారి కలకత్తా వాడు నిన్ను చపాతీ కుర్మా కోసం గుద్దుడే గుద్దుడు గుద్దుడే. నేను పక్కనే ఉన్నానన్నా. అవురా భయ్, ఏం పేర్రా నీది? శ్రీశైలం అన్నా. ఏం చేస్తున్నావు? ఏం చేస్తానన్నా, పొద్దుగాల నీ పోటు మాలకు దండం పెట్టి గుద్దుడే గుద్దుడు. ఏం గుద్దుతావురా భయ్? నీ లెక్క దొంగ నోట్లు. ఏం రావు, ఎవరు చెప్పిట్రా నేను దొంగ రోడ్లు గుద్దుతా అని? గా మాత్రం నాకు ఎరకలేదా అన్నా? నీకేక్లవి శిష్యుడినే. గట్లానా? ఆ, అయితే ఏది ఒక శాంపిల్ చూపెట్టరా భయ్. అంత పర్ఫెక్ట్ అయితే లేదు గాని చల్తా హై చల్తా హై. ఏం రా భయ్? రే అవలగా ఇది ఒరిజినల్ నోటు బే. ఈ చిట్టు కాగితం లేకుండా పాన్ డబ్బులు కూడా పసిగట్టేస్తాడు. నేను పాండబ్బగాడు చూసినాను కదా. డైరెక్ట్ బ్యాంక్ అటాకే. ఏం రా, బజార్కి వెళ్ళి మార్చుకొస్తావా? బజార్ ఏందన్నా, డైరెక్ట్ గా బ్యాంక్ లో తుడాయిస్తా. పా. చలో చలో చలో. ఏయ్! పరిచయమై పాలు పోసుకున్నంత టైం కాలే, అప్పుడే పూజ మీద చేస్తున్నావురా భయ్. దూరం దూరం. ఏయ్! కాలం బట్ మరి తెరవో. సరే అన్నా, ఓ బిడ్డ గట్ట చూస్తున్నావు, పోరా అయ్యా పో. ఏయ్! కాలం బట్. పెట్టినాను బే. ఏయ్ చిక్కన్. ఏయ్! ఈ స్పార్ కాల్ లేక నువ్వు ఎక్కుతున్నావు ఏంద్రు? అవలగా లేక నేను వెనక కూర్చోవాలరా? వెనకెక్కు. అబ్బా! గట్ల మీద పడుతున్నావు ఏంద్రా భయ్? కిషన్! కిషన్! ఏయ్! స్పీడ్ బ్రేకర్ వచ్చిందనుకో, బ్రేక్ దొక్కుతా. ఇద్దరే ఉన్న మీద పడ్డావు అనుకో, కింద దొక్కుతా. పోదాం బ్యాంక్ పోదాం పా. ఏందిరా తమ్ముడు,
అట్లా సైలెన్స్ గా కూర్చున్నావు? జరా నీకు పటాయిస్తున్నా లేమా నా డ్రైవింగ్ చూసి? జరా పువ్వులు పువ్వులు ఎందుకంటే సైకిల్ ఫాస్ట్ పోతుంది. జరా భయం భయం అవుతుంది లేరా తమ్ముడు? ఏం తమ్మి జనాన్ని చూస్తున్నావమ్మా? చూడు చూడు ఇదే లాస్ట్ నీకు. బ్యాంక్ లోను దొంగ నోటు తీయడం, బ్యాంక్ కోడ్ ఫోన్ తీయడం, పోలీసు వాడు వచ్చి సంఖ్యలు తీయడం, కట్ చేస్తే బీహార్ జైల్లా. చపాతి కుర్మా, చపాతి కుర్మా, చపాతి కుర్మా, చపాతి. అన్న, బ్యాంక్ వచ్చింది. ఆ, అరే, 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 ఆపరా, ఆపరా, ఆపరా. అమ్మో, అమ్మో, అమ్మో. సరే. బ్రేక్ అందదు, బ్రేక్ తొక్కుతాడు. కోవిడ్ యాప్ చపాతి కుర్మా, చపాతి కుర్మా. 1000 రూపీస్ చేంజ్ ఇవ్వండి. చపాతి కుర్మా, చపాతి కుర్మా, చపాతి కుర్మా, చపాతి కుర్మా. ఆ! అరే, ఏం చేస్తుర్రమ్మా? ఏమైంది? ఇట్లా చేస్తే మొన్న కొలుపోతుంది. ఏమైందండి? ఆ 1000 రూపాయలు నోటిది. రాదు నానమ్మా, గాంధీ తాత గారు ఉన్నారుగా? గీతు నానమ్మా, ఉంది, రిబ్బన్ ఉంది, కింద రాదు నానమ్మా, గవర్నర్ గారి సంతకం ఉంది, తాత గీత రాత 3 నాయమ్మా. అన్ని ఉన్నాయి. అబ్బో, తాతుండు గీతుండు రాతుండు. ఏందన్నావు? బీహార్ జైల్లో చపాతీ కుర్మానా? నీ బైక్ ఎక్కితే నన్ను తొక్కుతావా? తాత గీత రాత అన్నా, తాత గీత రాత. ఎందుకురా గట్ట లుల్లి చేస్తావు? విషయం చెప్పరా అదే? అన్నా, సిరిశైలమన్న నీ శిష్యుడు కాదే, ఆ. నీ గురువే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? అరే, నోటు మార్చి బ్యాంక్ ఓన్నే పోల్తో కొట్టించిండే. అవునా? ఏం తమ్మి గంత సింపుల్ గా మార్చినా? గట్ల సార్ మిందా సేకే గంత నిన్ను చూసే నేర్చుకున్నాను. మనకొచ్చిన ఆర్డరు సిరిశైలమనకి ఇచ్చేద్దాం. మనకెందుకే దమక్కరా పరిశాన్లన్నీ చేసేయి, తిరిగిరే గడ్డం చేసుకుందాం. గట్టనే జై. తమ్మి, ఓ పని చేస్తావు? అన్నా, నువ్వు చెప్తే పనేందన్నా, పానమైనా ఇస్తా. మొన్ననే మనకు 10 కోట్లు ఆర్డర్ వచ్చింది. 10 కోట్లు. మనం ఎంత బుద్ధినా 19-20 ఉంటది. జరంతా సెట్ చేయరా అదే? సెట్ చేయడం అంటే మనకి మస్తు ఇష్టం అన్నా. జర భద్రం తమ్మి, దొంగలుంటారు. దొంగ నోట్లకి దొంగలేంట్రా? అక్కడ 10 కోట్లు దొంగతనం అయింది, ఈడ 10 కోట్లు ప్రింట్ అయ్యాయి. జరా సోచనేకి బాత్ హై. సార్ సార్ సార్, కానిస్టేబుల్ ఉద్యోగమే కదా సార్, మీరు తెలుసుకుంటే ఎంతసేపు సార్? ఐసు పెడితే కూలైపోవడానికి నేను మెరిండా కాదు, వరండా. విషయం తీసుకురా, జాబ్ తీసుకుపో. నెక్స్ట్. శంషాబాద్ లో నాకు 100 గజాల స్థలం ఉంది సార్. దాన్ని గూండాలు కబ్జా చేశారు సార్. తెరిచి పెట్టుకుంటే కబ్జా చేయక క్రికెట్ పిచ్చేస్తారా? ఎంత ఇస్తా? లంచమా? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి మాకు సాయం చేస్తారని వస్తే ఇలాగైనా మీరు మాట్లాడేది? భారతీయ సినిమా ఎన్నిసార్లు చూసా? వందే మాతరం. అర్థం కాలేదా? 100 గజాలకి ఏమాత్రం ఇస్తావని. ఇదేంటండి ఘోరం సార్, అన్యాయం. సర్లేవా, ఆ కబ్జా చేసిన అడ్రస్ ని 100 ఇస్తాడు. నెక్స్ట్. ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో. నమస్తే నమస్తే. అలా తోసుకొచ్చేసావు. వాట్ ఈజ్ ఎవర్ ప్రాబ్లం? డిపార్ట్మెంట్ లో మీరుండగా నాకేం ప్రాబ్లం సార్? అబ్బో, బ్రెయిన్ కాక మీద ఉంది. వాట్ ఈజ్ ఎవర్ బేబీ? నిషా. అబ్బా, పేరింటేనో నష్టానికి ఎక్కింది. ఇంతకీ ఎక్కడ ఉంటా? నేను ఎప్పుడు చూడలేదే. ఇంతకీ నీకేం కావాలి? ఒక్క పోలీస్ ఉద్యోగం కావాలి సార్. అలాగే, కమిషనర్ గారితో చెప్తాను, ఆయన వచ్చి నీకు ఇస్తాడు. సార్ సార్ సార్, మీ ఎన్కౌంటర్ నుంచి తప్పించుకోవచ్చు కానీ మీ కౌంటర్ నుంచి తప్పించుకోలేను సార్. ఎవడో నువ్వు చాలా ఓవర్ చేస్తున్నా. ఏం కావాలి నీకు? మీరు జాబ్ ఈ జెంటల్మెన్ కే ఇప్పించాలి సార్, ప్లీజ్. వీడికా? అబ్బో, హెవీ కాంపిటీషన్. సార్, మీరు తలుచుకుంటే నా పని అయిపోతుంది సార్. కమిషనర్ గారు కంప్యూటర్ అయితే మీరు మౌస్ సార్, కమిషనర్ గారు టీవీ అయితే మీరు రిమోట్ సార్. కానీ 2 కరెంట్ లేకుండా పని చేయ కదా. సార్, మీరు నాకు జాబ్ ఇప్పించండి, మీ డబ్బులు పువ్వుల్లో పెట్టి తెచ్చిస్తాను సార్. చాలా మంది ఇలా చెప్పే జాబ్ వచ్చాక పువ్వులు ఎక్కడ పెట్టారు? సార్, వినండి సార్, 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 సార్. ఏమయ్యా, రేపు శుక్రవారం లాస్ట్ డేట్, తర్వాత గోకి దిగింది. విషయం తీసుకురా, జాబ్ తీసుకో. శుక్రవారం సెంటిమెంట్ గా డబ్బులు ఇవ్వకూడదు అంటారు సార్. ఓ పని చేయి, నీ సెంటిమెంట్ కాశీ వదిలేసి దొరదలేదని చెప్పాను కదమ్మా, ఓ సంవత్సరం తర్వాత కనపడు. సార్ 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 సార్, కోపం తెచ్చుకోకండి సార్. దీనికి ఒక విరుగుడు ఉందని విభూత్ స్వామి చెప్పారు సార్. ఏంటది మళ్ళీ?
2 తులసాకులు, 3 మెంతాకులు, 4 కరివేపాకులు, 5 వేపాకులు, 6 తమలాపాకులు, 7 ఎండాకులు, 8 రాలిపోయినాకులు, 10 పచ్చాకులు అరిటాకుల్లో చుట్టి సున్నంతో పంగనామం పెట్టి ఒక్కలతో డబ్బులు పెట్టిస్తే ఏం కాదండి సార్. నీ ఆకుల సెంటిమెంట్ ఏదో బాగానే ఉందే. నువ్వు గోకమ్మా, ఓ పని చేయి, నా దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చేసి ఓ రిసీట్ తీసుకురా, నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసినట్టే. ఏంటయ్యా సార్ ఓ 100 రూపాయల నోట్ మీద సంతకం పెట్టివ్వండి సార్. ఎందుకు? హనుమంతుడు అశోక ఫారెస్ట్ లో ఉన్న సీత దగ్గరికి వెళ్ళినప్పుడు రింగెందుకు ఇచ్చాడు సార్? ఐడెంటిఫికేషన్ ప్రూఫ్. ఇది అంతే సార్. ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటే నోట్ ఒరిజినల్ సార్, మీ సంతకం ఉంటే నేను ఒరిజినల్ సార్. నువ్వు చాలా ఇంటెలిజెంట్ అయ్యా, నాకులాగే. ఎన్నివ్వండి సార్. అలవాటు ప్రకారం పెట్టి థాంక్యూ వస్తాను సార్. సార్. వీడికి ఇస్తాను చూడు కిస్కా.